హలో క్రిస్టియన్స్, ఎట్లున్నారు? బాగున్నారా? క్రీస్తు మాటలు వింటున్నారా? క్రీస్తు మాటలు లోబడుతున్నారా? క్రీస్తు మాటలు విని క్రీస్తు మాటలు లోబడితేనే మనం క్రిస్టియన్స్, లేకపోతే క్రిస్టియన్స్ కాదు. ఈ మాట నేను ఎప్పుడు చెప్తూనే ఉంటా, చాలా ఇంపార్టెంట్. ఓకే, ఎవరు క్రిస్టియన్స్ కాదు ఈ మాటని బట్టి తేలిపోతుంది, ఎవరిది వారికి అర్థమైపోతుంది. ఓకే, సరే. ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మొన్న నేను ఒక వీడియో చేసిన కదా, మరి మ్యారేజ్ గురించి. క్రైస్తవ తమ్ముళ్ళు చెల్లెలు ఎవరైతే క్రిస్టియన్స్ ఉన్నారో వారి గురించి ఒక వీడియో చేసిన. అయితే ఆ వీడియోలో ఒక కామెంట్ పెట్టారు ఏంటంటే, మరి దేవుని చిత్తంలో ఎవరు ఉన్నది మనకి ఎట్లా తెలుస్తుంది, అదొకటిను. ఒకవేళ అట్లా ఉన్నవారు మనకి నచ్చకపోతే పరిస్థితి ఏంటి అని. దానికి నేను సమాధానం ఇస్తా. చాలా జెన్యున్ ప్రశ్ననే. జాగ్రత్త వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, దేవుని చిత్తంలో ఎవరున్నారు, నేను ఎవరిని వివాహం చేసుకోవాలి, ఎవరు దేవుని చిత్తంలో ఉన్నారు అని తెలుసుకోవడానికి ముందు మనము దేవుని చిత్తంలో ఉండాలి. ఓకే, దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మనము దేవుని చిత్తంలో ఉన్నామా లేమా, గాడ్స్ విల్లో నేను ఉన్నానా లేదా అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి. నెక్స్ట్ స్టెప్, మనకు వచ్చే వారి గురించి మనం ఎదురు చూడాలి. మనల్ని మనము దేవుని చిత్తంలో పెట్టుకోకుండా దేవుని చిత్తానుసారమైన కార్యాలు జరగాలంటే కుదరదు. మనం దేవుని చిత్తంలోకి రావాలా, గాడ్స్ విల్లోకి రావాలి. ఎలా రావాలి? ఇప్పుడు చూడండి, దేవుడు నీ గురించి ఒక ప్లాన్ చేశాడు, నీ వివాహం గురించి. వివాహం అన్ని విషయాలలో ఘనమైనదిగా బైబుల్ చెప్తుంది. ఆ ఘనమైన దానిని ఘనముగా జరిగే విధంగానే మనం ప్లాన్ చేసుకోవాలి. ఆ ఘనమైనది ఘనముగా ఎప్పుడు జరుగుతుంది? ఘనమైన దేవుని చేతుల్లో పెడితేనే జరుగుతుంది. ఓకే, అది గుర్తుపెట్టుకోవాలా. మరి ఘనముగా జరగాలి అంటే దేవుడు నీ కోసం ఒక ప్లాన్ పెట్టాడు. ఒక ప్లాన్ ఆల్రెడీ డిజైన్ చేసి ఉంది. అది దేవుడు నీకు తెలియజేయాలి. ఓకే, దేవునికి తెలియజేయాలంటే ఏంటి? నువ్వు ఇష్టానుసారంగా లోకంలో అంత తిరిగేసి దేవునికి టైం ఇవ్వకుండా, దేవుని సహవాసంలో ఆ ఫెలోషిప్ లో ఉండకుండా, మరి దేవుడు నీ ప్లాన్ గురించి నీకు చెప్పాలంటే నడవదు. చెప్పలేరు కదా. చూడండి, ఒక వ్యక్తి మనసులోది మీకు తెలియాలి అంటే ఆ వ్యక్తితో మనము ఫెలోషిప్ చేయాలి, ఆ వ్యక్తితో నడవాలి, ఆ వ్యక్తితో ఫ్రెండ్షిప్ చేయాలి. అప్పుడు ఆ వ్యక్తి తన హృదయంలో ఉన్నాయి మనకు చెప్తాడు. అలానే దేవుడు నీ కొరకు ప్లాన్ చేసినవి నీకు చెప్పాలి అంటే నువ్వు దేవునిలో సమయం ఎక్కువ గడపాల, దేవునితో నడవాలా, ఫెలోషిప్ లో ఉండాలా. ఫస్ట్ ప్రయారిటీ దేవునికి ఇవ్వాలా. దేవుని చిత్తంలోనికి రావటం అంటే అది. అప్పుడు నువ్వు వచ్చినప్పుడు ఏమవుతుందంటే, దేవుడు నీ కొరకు సిద్ధపరిచినవి ఏంటో తెలియజేస్తాడు. నీ కొరకు ఎవరిని సిద్ధపరిచారో వారిని నీకు అలైన్ చేస్తాడు. ఆ విధంగా దేవుడు బ్యాక్గ్రౌండ్ లో వర్క్ చేస్తాడు అనమాట. అంతటి విశ్వాసం ఉండాలి, దానికి పేషెన్స్ కావాలి, దానికి దేవుని మీద ఆధారపడే ఆ యొక్క మనస్తత్వం కావాలి. వాటిని మనం ప్రాక్టీస్ చేయాలి. ఓకే, ఇది ఒక టైం టేకింగ్ ప్రాసెస్. కాకపోతే ఇట్లా చేసిన వాళ్ళు నష్టపోయినట్లు ఎక్కడా లేదు. తొందరపడి ఆవేశపడి నిర్ణయాలు తీసుకొని వివాహ విషయంలో, ప్రాముఖ్యంగా నాకు తెలిసిన వాళ్ళే చాలా మంది ఉన్నారు క్రైస్తవులు, వివాహ విషయంలో తొందరపడి వివాహ విషయంలో నిర్ణయాలు తీసుకొని బాధపడుతున్న వారు, దుఃఖపడుతున్న వారు చాలా మందిని నేను చూస్తా ఉన్నా. కాబట్టి అటువంటి తప్పు ఎవరు చేయొద్దు. దయచేసి ఈ వివాహం గురించి, ఈ యొక్క కుటుంబం గురించి ముందు ముందు చాలా విషయాలు చెప్తా, ఫాలో చేయండి. చాలా ప్రాముఖ్యమైన విషయాలు. క్రైస్తవులు అసలు మొట్టమొదటి దేని మీద ఫోకస్ చేయాలో తెలియక ఏదేదో చేస్తా ఉన్నారు. అవేంటో ముందు ముందు తెలియజేస్తా.